కళ్ళు మూయకు. ఓకే ఓకే 2 పీసులు ఇస్తా. చూడండి. ఓకే అవుదా మాయా పిల్లడు పెడతాడంట. ఇటు చూడు హోసన్నా హోసి ఇటు చూడు. అరే చెయ్యి అడ్డం ఉంది చూడు ఎంత పెడతాడు. ఎట్లా చేయి పెట్టు వాడి దగ్గర. నువ్వు వరకు చేయి పెట్టు. ఇటు చూడు హోసన్నా ఇటు చూడండి ఇద్దరు. నువ్వు కూడా వెళ్ళి వాడి ముందు కేసీ పనిలోనే ఉండాలి. లైవ్ మా 5గురు చూస్తున్నారు మాయ లైవ్ మాయ. ఓకే నెక్స్ట్ వెళ్ళు పడుకో. నేను వెళ్తా. నేను పెడతా. ఇదిగో తీయ వాళ్ళది. అతను రాని ఇక్కడ ఎక్కడ చూస్తుంది తెలుస్తుంది వాళ్ళు చూస్తున్నట్టు. అబ్బో 6 చూస్తున్నారు. లైవ్ నేను చూసుకుంటా. మీ ఇద్దరు మామూలు ఫోటో దిగండి వెళ్ళి. వయసు ఆ ఫోన్లో ఫోటో దిగి ఎవరెవరు వచ్చేసి ప్రజల్లో కూడా పెట్టలేదు కట్ చేసావా. కొంచెం ఇది చూడు నువ్వు ఈ ఫోన్ వైపు లైవ్ వెళ్తుంది. లైవ్ 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 అది చేత ఫోటో చూసేవాళ్ళు అందరు పడాలా? 5 మెంబర్స్. అడ్డంగానా స్ట్రైట్ గానా ఫోటో? రోజన్నా దూరంగా వెళ్ళి నుంచి నువ్వు కనపడవు. రోజన్నా నువ్వు అది చూడు. నువ్వు చూడు చూడు నాయి ఎత్తున్నాడండి. 10 మంది అవుతున్నారు. 10 మంది నోటిఫికేషన్ వెళ్ళింది. సబ్స్క్రైబర్స్ సరే ఓకే. ఫ్యాన్ ఆపమ్మా ఒకసారి. మాట స్పీచ్ ఉంది దగ్గరకు రా. ఫ్యాన్ ఆప సౌండ్ చిన్నది. సరే మనం ముగించేసుకుందాం ఒక 2 minutes లోనే. ఒక మంచి మాట చదువుకొని
హలో అంట కేక్ వివాహము అనేది అన్ని విషయాల్లో ఘనమైందని బైబిల్ సెలవిస్తుంది. ఏంటి వివాహం ఘనమైంది అంటే, ఎక్కడో ఏక శరీరంగా ఇద్దరు ఉన్నవారిని దేవుడు జతపరిచి ఇద్దరిగా ఒకటి చేశారు. మొట్టమొదటిసారిగా నరుణ్ణి ఆదామును తయారు చేశాడు దేవుడు. తర్వాత ఆయనకి సాటి అయిన సహాయత్రిగా పురుషుల్లోంచి ఆదాములోంచి సైడ్ ఎముక తీసేసి ఆమెకి ఎముక ద్వారా మనిషిని తయారు చేసి ఆమెకి నారి అని పెట్టాడు. నారి అని పెట్టి వాళ్ళిద్దరిని జతపరిచిన తర్వాత వారిద్దరికి వివాహ వ్యవస్థని మొట్టమొదటి వివాహ వ్యవస్థని దేవుడు ఏర్పరిచాడు. ఏ మనిషి కూడా ఒంటరిగా ఉండకూడదు, సాటి అయిన సహాయ స్త్రీ ఖచ్చితంగా మనిషికి ఉండాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఇద్దరిని జతపరిచాడు. అంటే ఏకాంగులుగా ఉన్న వారిని జతపరిచాడు. ఏ మనిషి అయినా దేవుడు జతపరిచిన మనుషుని ఎవరు కూడా ఏం చేశారంటే